ఏయ్, ఏంటి కళ్ళు కనపడట్లేదా? అలా గుద్దేశావు. కళ్ళు నెత్తిన పెట్టుకుని ధ్యాస ఎక్కడో పెట్టుకుని వచ్చి తగిలింది నువ్వు, నన్నంటావే? కళ్ళు గార్డుల్లో పెట్టుకొచ్చి తగిలింది నువ్వు, నన్నంటావే? మాటలు తిన్నగా రాని స్వర్ణ. నా దారిన నేను వెళుతుంటే తగిలింది నువ్వు కాదు, నువ్వే నాకు తగిలావు. ఏ పోవే, నీతో పంచాయతీ పెట్టుకునే తీరిక టైము నాకు లేవు. హే, అవునులే, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావు కదా, తీరికెందుకుంటుంది? దీన్నే ఊర్లో పెళ్లికి వేటివో హడావిడి అంటారు. విశ్వాసం గల వాళ్ళని విశ్వాసం లేని వాళ్ళు అలానే అంటారు. శుభలేఖలు నేల పడేటట్టు చేసావు, అది అశుభం. హ, శుభలేఖలు అశుభం. నీకు అంత విచక్షణ కూడా ఉందా? నా విచక్షణ విమర్శించే హక్కు నీకెక్కడుంది? నీ వీపు నువ్వే చర్చుకొని సభాష్ అనటం కాదు, జనం అనాలి. ఎవరు ఎవరిని చీపో అంటున్నారో అది మర్చిపోకు. అడ్డమైన వాళ్ల పెళ్లిళ్లు చేస్తే నిన్ను ఆ ముసలావిడ్ని తూ అనకుండా ఉంటారా? పోవే మూర్ఖురాలా. ఎన్నిసార్లు తూ అన్నా నీ చెంప చెళ్ళమనిపించినా నీకు సిగ్గనేదే రాదు. హా, నువ్వు చేసే ఈ ఘనకార్యం నీకు అవే మిగులుస్తాయి. అప్పుడు తెలుస్తుంది ఎవరేంటో. మేమేమీ కాని పనులు చేయడం లేదు మమ్మల్ని అనడానికి. ఆ, అదే అదే, నీకు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకోగానే సరిపోదు. ఏ అర్హత లేని దానివి, నీకు మాట్లాడే హక్కు లేదు. హ, అది చెయ్యమనటం, మీరు సయ్యని ఎగబడటం సిగ్గున్న పనేనా? ఇనుముని వేడి మీద, మూర్ఖత్వాన్ని మెడల మీద దెబ్బేసి వంచాలి అంటారు. హ, నా మెడ మీద చెయ్యటం, దాని మెడలో తాళి కట్టించడం మీరనుకున్నంత తేలికేం కాదు. తేలిక అవునో కాదో నీకేం తెలిసే తెంపులు మారదానా. మంచోళ్ళకి అండగా భగవంతుడు నిలిచి అన్ని సక్రమంగా జరిగేలా చేస్తాడు. జైలు పాలు కాక తప్పదు. జైలు నుంచి విడిపించమని నిన్నేం బతివులాడంలే. ఆవిడికి తల పండి బుద్ధి మందగించి పెళ్లి పెత్తనం తీసుకుంది. నీకేమైంది? తలక మాసిన వాళ్లకు అందరూ బుద్ధి తక్కువ వాళ్ళలాగే కనిపిస్తారు. అమ్మమ్మ గారి కాలి గోటికి సరిపోవు. బుర్రా బుద్ధి అంటావంటే పాపిష్టిదానా. తమరు వారికి ఫుల్ సపోర్టా? విఘ్నత గల వాళ్ల వెంట ఉండడమే జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పని. నీలా భాగీరథి లాంటి దుర్మార్గుల సావాసం చేస్తే బతుకులు ఇలాగే తగలడతాయి. న్యాయ అన్యాయాలు, ధర్మ అధర్మాలు అమ్మమ్మ గారికి బాగా తెలుసు. అమ్మమ్మ గారు ఎటుంటే మేమటే ఉంటాం. అనుభవిస్తావు? అవునే, బ్రహ్మాండంగా అనుభవిస్తున్నాను. నీలాగా ఏడుపు మొహం వేసుకుని తిరగడం లేదు. అయితే మీరు హంసకి బావకి పెళ్లి చేస్తారా? ఆ భగవంతుడి నిర్ణయం ప్రకారం ఎవరికి ఎవరు రాస్తుంటే వాళ్లతోనే పెళ్లి జరుగుతుంది. నాతో జరిగింది ఆ దేవుడి నిర్ణయం కాదా? నిలుపుకోవడం మానవ ధర్మం, పోగొట్టుకోవడం తప్పిదం. కానివ్వు కానివ్వు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.